స్నిగ్ధ ఏలేశ్వరపు మౌనంగానే ఎదగమని అనే పాటలో. ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. చూడండి హైట్ సరిపోతుంది. చాలా పెంచిన అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమంతులో ఉంది. కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమంతులో అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమంతులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు విని
థ్యాంక్ యూ సునీత, చాలా బాగా పాడాము. యాక్చువల్గా నేను ఫస్ట్లో అనౌన్స్ చేయాల్సిన ఒకటి మర్చిపోయానండి. అంటే న్యాయ నిర్ణేతలు జడ్జిలను ఎన్నుకునే ముందర అంటే సంస్థ వారందరం ఏమైనా ఆలోచించామంటే వాళ్ళకి ఎవరు కిడ్స్ ఉండకూడదు, అంటే టీచింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదు అని అనుకున్నాము. సో మేము నాగసాహిత్యతో ఫస్ట్ మాట్లాడినప్పుడు తెలియదు తన దగ్గర అంటే ట్రైనింగ్ స్టూడెంట్స్ ఉంటున్నారని. ఐ థింక్ రీసెంట్గా తన దగ్గర ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారని మొన్న తెలిసింది, ఎందుకంటే లిస్ట్ చూసాక తెలిసింది. ఐ థింక్ పేరెంట్స్ కూడా నాగసాహితీ జడ్జిగా వస్తున్నట్టు తెలియదు. అట్ ద సేమ్ టైం ఈ కిడ్స్ ఇక్కడ ఉంటున్నారని నాగసాహితీకి తెలియదు. సో అంటే ఫ్యూచర్లో అంటే ముందు వేరే పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ మళ్ళీ ఎలాంటి విమర్శలు రాకూడదని శ్రియా కోడెలా ప్లస్ స్నిగ్ధకి నాగసాహితి గారు మార్క్స్ అయ్యారు. సో మిగతా ఇద్దరు జడ్జిలు శ్రీని ప్రబల గారు, రాజశేఖర్ గారు యావరేజ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి. జడ్జెస్ ఏమంటారు స్నిగ్ధ పర్ఫార్మెన్స్ గురించి విందాం. స్నిగ్ధ ఇది అసలు చాలా టఫ్ సాంగ్, చాలా ఫీల్తో కూడుకున్న సాంగ్. అంటే లిరికల్గా తీసుకున్న ఒక ట్యూన్ లాగా తీసుకున్న, అప్పుడు చిత్ర గారు పాడినగా తీసుకున్నప్పుడు అన్ని రకాలుగాను కూడా చాలా కష్టమైన సాంగ్. అలాంటిది తీసుకున్నావు అండ్ యూ డిడ్ గ్రేట్ జస్టిస్ టు దట్. సో తప్పకుండా అఫ్కోర్స్ శృతిలో పాడేవు, టైమింగ్ తప్పకుండా పాడేవు, వాటి మీద అవి బాగున్నాయి. కానీ ఐ వాంట్ గివ్ యూ సమ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఆల్సో. లెట్ మీ ప్రాబ్లీ సమయం కూడా ఎక్కువ లేక చాలా క్విక్గా చెప్పేస్తాను. ఒకటి ఏంటంటే కొంచెం ప్రొనౌన్సియేషన్ ఒక్కసారి కొన్నిట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాధ కాకుండా బాధ, అవరోధాలు, బ్రహ్మ అట్లా కొన్ని మాటల మీద కొంచెం ఎంఫసిస్ అది సరే అది ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూసుకుంటే చాలా బాగా. ఎందుకంటే అలాంటి సాహిత్యపు విలువలు ఉన్న పాట కనుక. అలానే అఫ్కోర్స్ మనకి కొంచెంలో శృతి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ డిసెండింగ్ చేయడం ఎండ్లో పై కిందకు వస్తుంది. అది నిజమైన కష్టం ఎప్పుడైనా సరే. పైకి వెళ్ళడం ఈజీ, మనకి ఎవరికైనా కిందకి దిగడం గ్రేస్ఫుల్గా దిగడం కష్టం ఎప్పుడైనా సరే. అది ఏ రకంగా ఆలోచించుకున్నా కూడా. సో అలాంటి వాటి ఫోకస్ చేస్తే చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జడ్జెస్. దయచేసి